తెలంగాణలోనే అత్యధికంగా వరంగల్ జిల్లాలో కురుస్తున్నాయి వర్షాలు. ఈ జిల్లాలోనే ఇప్పటి వరకు అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, స్వాధీనం ప్రస్తుతం కేయూసీ 100 ఫీట్ రోడ్ నుంచి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. వరంగల్ జిల్లా అంతా కూడా అతలాకుతలమవుతుంది. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి వరంగల్ నగరంతో పాటు వరంగల్ జిల్లా అంతా కూడా అతలాకుతలమవుతున్న పరిస్థితి. వరంగల్ నగర వ్యాప్తంగా చూస్తున్నట్టయితే ఇప్పటికే 75 కాలనీలు నీట మునిగాయి. వరంగల్ ప్రధాన నగరంతో పాటు వరంగల్, హన్మకొండ, కాజీపేటతో పాటు చుట్టుపక్కల ఉన్న అర్బన్ పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చేరుతుంది. ఫలితంగా ఒక వరంగల్ నగరంలోనే, ఒక గ్రేటర్ వరంగల్ నగరంలోనే 75 కాలనీలు నీట మునిగాయి. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 54 చెరువులకు బొంగలు పడినాయి. 54 చెరువులకు బొంగలు పడగా ఇందులో 4 చెరువులకు ఇప్పటికే గన్లు పడ్డాయి. గన్లు పడ్డ ఫలితంగా కొన్ని ఊర్లే కొట్టుకుపోయే పరిస్థితి, ఆ ప్రమాదం వస్తుంది. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి ఇప్పటికీ 2 మృత్యువాత పడ్డారు. మరొక 2 గల్లంతయ్యారు. గల్లంతైన వారి ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. ఇక ఆస్తి నష్టం విషయానికి వస్తే, పంట నష్టం విషయానికి వస్తే ఇప్పటికే దాదాపు 3500 హెక్టార్లలో వరి పంట నష్టమైంది, 2500 హెక్టార్లలో పత్తి నష్టమైంది, 4700 హెక్టార్లలో మొక్కజొన్న నష్టమైంది. సరే, పంట నష్టం, ఆస్తి నష్టం సరే, ప్రాణ నష్టం జరగకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూడా ఒక రివ్యూలో చెప్పడం జరిగింది. అదేవిధంగా వరంగల్ నగర వ్యాప్తంగా 7 రెస్క్యూ టీములు ఏర్పాటు చేశారు. 7 రెస్క్యూ టీములు కూడా 3 పట్టణాల్లో, వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాల్లో కలియతిరుగుతున్నాయి. అదేవిధంగా 7 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక వరంగల్ నగరంలోనే 7 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ 7 పునరావాస కేంద్రాల్లో దాదాపు 2700 మంది బాధితులు తిరుగుతున్నారు. నిన్న మధ్యాహ్నము, నిన్న సాయంత్రము, అదేవిధంగా ఇవాళ అల్పాహారం ఇచ్చారు, నిన్న భోజనం అందించారు. అంటే పెద్ద సంఖ్యలో కురుస్తున్న భారీ వర్షాలకి తోడు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ కూడా, అంటే హైదరాబాద్ స్థాయిలో కంటే ఎక్కువ వర్షాలు ఇక్కడ వస్తున్నాయి. గత 25 సంవత్సరాల తర్వాత కురిసిన భారీ వర్షం ఇదేనని చెప్తున్నారు. దాదాపు రికార్డు స్థాయిలో నమోదు కావడాన్ని ఎవరు జీర్ణించగలిగిపోతున్నారు. ఎందుకంటే వర్షాలు లేవు, వర్షాలు కురియడం లేదనే బాధ ఒకవైపు ఉంటే, కురుస్తున్న అత్యధిక వర్షాలకు జరుగుతున్న నష్టానికి అనేక మంది వ్యతలు పడుతున్నారు. చాలా కాలనీలు అయితే నీట మునిగాయి. వారి ఇంట్లో ఉన్న విలువైన సామాగ్రి అంతా కూడా నీట మునిగింది. నా మధ్య కొంతమంది బాధితులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం. చెప్పండి సార్, వర్షం ఎట్లా ఉంది ఇక్కడ, ఎట్లా మునిగిపోతున్నారు? ఈ మొత్తం విలేజ్ గోపాల్పూర్ ద్వారకాసాయి కాలనీ పూర్తిగా అసలు వాళ్ళు భోజనాలు కానీ, వాళ్ళ పాలు కానీ, ఏవి కానీ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. 100 ఫీట్ రోడ్ ఇది ఉన్నది. రైట్, మీరు చెప్పండి, వర్షాలు వరంగల్ కరీంనగర్ ప్రధాన రహదారి ఇప్పటికే రాకపోకలు నిన్న మధ్యాహ్నం నుంచి తెగిపోయాయి. అదేవిధంగా వరంగల్ కాజీపేట అంటే మధ్య హన్మకొండ మీదుగా కూడా రాకపోకలు తెగిపోయాయి. ఇక రూరల్ ఏరియా విషయానికి వస్తే మహబూబాద్ ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా తెగిపోయాయి. మహబూబాద్ నుంచి నెల్లికుదురికి, మహబూబాబాద్ నుంచి గూడూరుకి రాకపోకలు పూర్తిగా తెగిపోయాయి. అదేవిధంగా నరసంపేట ప్రాంతాల్లో కూడా అదేవిధంగా ఉంది. ఇకపోతే వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన 11 వాగులు, వంకలు ఇప్పటికే పొంగి పొర్లుతున్నాయి. బొందివాగు కావచ్చు, ఆకేరువాగు కావచ్చు, మున్నేరువాగు కావచ్చు, గడ్డవాగు కావచ్చు, అన్ని వాగులు కూడా పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా జనజీవనం అతలాకుతలం అవడంతో పాటు పంట నష్టం విపరీతంగా జరిగింది. ఇంకా పంట నష్టం అంచనా వేసేందుకు రెవెన్యూ టీములు, తర్వాత మిగిలిన అధికార బృందాలు రంగంలోకి దిగాయి. అయితే వర్షం కనుక కాస్త తగ్గితే సర్వే చేసే వీలుంటుంది, అంచనా వేసే వీలుంటుందని అధికారులు చెప్తున్నారు. ఇవాళ అధికారులంతా కూడా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. నిన్న విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడం జరిగింది జిల్లా యంత్రాంగం. ఇవాళ కూడా అధికారికంగా సెలవు ప్రకటించారు. చెప్పండి బ్రదర్, ఈ వర్షం ఎట్లా ఉంది ఇక్కడ? సార్ మరీ ఘోరంగా ఉన్నాయి సార్. నిన్నటి నుంచి అక్కడ సమ్మయ్యనగర్ ఒక 16-20 గుడిసెలు కొట్టుకుపోయిన జరిగినాయి. ఇక్కడ మన సమ్మయ్యనగర్ లెఫ్ట్ సైడ్లో సుతా రోడ్లు, వాళ్ళ ఇళ్లకు మొత్తం ఒక 5 ఫీట్లు సార్. ఒక వస్తువు సుతా లేదు సార్. మొత్తం కంప్లీట్గా కొట్టుకుపోయినాయి. వాళ్ళ అవస్థలు చూస్తా అంటే నిన్నటి నుంచి ప్రతి ఒక్కరు 7 నెలలు లేరు సార్. అంత బాధాకరంగా ఉంది సార్, మస్తు బాధ ఉంది సార్. ప్రతి ఒక్కరు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బిక్కుమనే పరిస్థితి. ఎందుకంటే ఇన్నాళ్ళు వర్షాలు లేవు, వర్షాలు కురుస్తున్నాయని అన్నత సంతోషం ఒకవైపు ఉంటే, కురుస్తున్న అత్యధిక వర్షాలకి, రికార్డు స్థాయి వర్షాలకి ఒక్కొక్కరు ఆర్తనాదాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్ నగరంతో పాటు
వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర స్థాయిలో రికార్డు స్థాయిలో కుంభవృష్టి కురుస్తుండడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. గోపాలపూర్ ఏరియాతో పాటు అన్ని ప్రధాన రహదారులన్నీ కూడా నీడమునియాయి. దాదాపు ఇవాళ కూడా జిల్లా అధికార యంత్రాంగం సెలవు ప్రకటించడం జరిగింది. చెప్పండి బ్రదర్, ఇంకా ఎట్లా ఉంది? జవహర్ కాలనీ, సమ్మయ్య నగర్, గోపాలపూర్, నాయం నగర్ ఇవన్నీ 100 ఫీట్ రోడ్డు మొత్తం నీళ్ళ వరదతోటి మొత్తం అత్తలకుత్తలమయ్యి పబ్లిక్ మొత్తం పర్షాన్ అవుతున్నారు. అది ఒక శ్యామల గార్డెన్లో పునఃశోధన తీసుకొని ఇంత భోజనం తయారు చేసినారు. కానీ పిల్లలు పాపలు పెద్దలు మొత్తం తడిసి ముద్దయి ఇంత పర్షాన్ అవుతున్నారు. ప్రధానంగా హనుమకొండ ప్రధాన రహదారికి ఇప్పటికే దారి మళ్లింపు చర్యలు చేపడుతున్నారు. దారి మళ్లింపు చర్యల ఫలితంగా లారీలు కావచ్చు, ఇతర బస్సులు కావచ్చు 100 ఫీట్ రోడ్డు మీదుగా వెళ్తున్నాయి. ఒకవేళ వరద ఉధృతి కనుక మరింత పెరిగితే ఈ దారి కూడా పూర్తిగా నిలుపుదల చేసే అవకాశం ఉంది. సో మొత్తానికైతే వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి సాదాసీదర జనమంతా కూడా ఈ అసాధారణ వర్షానికి స్తంభించిపోయింది. అధికారులంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంది. వడ్డేపల్లి చెరువు, అదేవిధంగా నిన్న భీమారం చెరువు తెగిపోయింది, బుంగపడింది. ఫలితంగా కరీంనగర్ వరంగల్ ప్రధాన హైవే దెబ్బతింది. ఒకవేళ వడ్డేపల్లి చెరువు కనుక ప్రమాదానికి గురైతే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందనే ఉద్దేశంతో అధికారులంతా కూడా ఆ ట్యాంకుకు మరమ్మతు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇక్కడి వరంగల్ తాజా సమాచారం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్.